గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిర్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైజ్. ఎట్లాంటి క్రేజీ టైంలో నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తానంటే నైట్ ఆల్మోస్ట్ 11 o'clock అవుతా ఉంది. జస్ట్ ఇప్పుడే ఇండియా అండ్ ఆస్ట్రేలియాది సెమీఫైనల్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇండియా వన్. ఐ థింక్ నేను ఇన్స్టాగ్రామ్లో దీని గురించి కొంచెం యాక్టివ్గా ఎక్కువ ఉన్నట్టున్నాను ఇన్ ద బ్రాడ్కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్లనే ప్రశాంతంగా ఫినాలే కూడా మనమే విన్ అయిపోతే విల్ విన్ ద కప్ డెఫినెట్గా, హోప్ఫుల్లీ. అండ్ ఇప్పుడు సడన్గా వ్లాగ్ చేసేది ఎందుకు వచ్చింది అంటే మన దర్శన్ గారు నన్ను మోటివేట్ చేస్తున్నారనమాట. నేను అసలు వ్లాగ్ చేయకూడదు అనుకున్నాను, అట్లీస్ట్ ఒక రోజు, ఈరోజు మొత్తం అంతా రెస్ట్ చేద్దామంటే మన దర్శన్ సార్ లేదు వ్లాగ్ స్టార్ట్ చేయి, టుమారో ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ డే ఫర్ హిమ్ ఆఫ్టర్ 1 year వెయిట్. అదేంటి అని మీకు క్లియర్గా నేను వ్లాగ్ చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీరే గెస్సింగ్ గేమ్ ఆడాలన్నమాట నేను చూపించే వరకు. ఫస్ట్ అయితే దర్శన్ నేను లేకుండా హెయిర్ కట్కి పోయిన ప్రతిసారి ఆ జుట్టుని ఇట్లా ఎత్తగట్టుకొని వచ్చేస్తాడనమాట. హలో యా చూడండి గైస్. యాక్చువల్ గా అయితే నేను ఇంకా బర్త్డే వస్తా ఉంది, కొంచెం ఏదైనా డిఫరెంట్ చేయంటే వాడు సార్ ఇది ఇట్లా చేద్దాం సార్. నిన్న ఒకడు వచ్చినాడు, వాడు చేసినాడు, వాడు నేను 012 అట్లా నార్మల్ గా అయితే ఫేడ్ చేసేలాగైతే అట్లా చేయని చెప్పిన, వాడు ఏకంగా ఒకేసారి ఎత్తేసినాడు. ఓకే, సో అందుకనేసి మళ్ళా ఈ రోజు పోయి మళ్ళా చేంజెస్ చెప్పి నాకు రేపు పెద్ద డే ఉంది. యా, ఇట్స్ అ బిగ్ డే. ఓకే, అమ్మాయిలకి ఎట్లా మెయిన్ బిగ్ డేస్ ఉంటాయో అట్లా దర్శన్ కి బిగ్ డే అన్నమాట. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఇట్స్ ఫర్ ద బాయ్స్. యా, బాయ్స్ అందరికి గైస్. ఇప్పటి నుండి మీకు ఏవో కొత్త వ్లాగ్స్ రాబోతున్నాయి, ఏందని గెస్ట్ చేస్తా ఉండండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ హెయిర్ స్టైల్ తో పాటు సార్ గారు వాళ్ళు చెప్పినారని చెప్పేసి ఇట్లా పిచ్చి ఎక్స్పెరిమెంట్. ఈ ఐబ్రో నేను రిపేర్ చేసిన ఇప్పుడు, అందుకే ఒక్కొక్క కలర్ లో ఉన్నాయి. ఇక్కడ ఐబ్రో ఇట్లా కట్ వేయించుకున్న నేను ఎంత సింపుల్ గా ఎంత డీసెంట్ గా మెయింటైన్ చేద్దాం అనుకుంటాను. ఈ దర్శన్ అన్ని పోయి పిల్ల పిచ్చుక వేషాలన్నీ వాళ్ళతో చేయించుకొని వస్తాడు. నేను చెప్పేసి చేయించుకోలే బాబా, వాళ్ళు చెప్తారు ట్రై చేయమని, నువ్వు వద్దని చెప్పాలి. వాళ్ళు ఏమన్నానంటే బ్రో ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు బ్రో చేసేయండి బ్రో. నేనేమన్నా 3 ఏళ్ళు పిల్లోన్నా బ్రో, నాకు 30 ఏళ్ళు వస్తాయి బ్రో దగ్గర అని చెప్పాలా నువ్వు. ఓకేనా? యు షుడ్ నాట్ ఎన్క్లోజ్ మై ఏజ్ అండ్ ఆల్, యు నో. ఓకే ఫైన్, ఐ యామ్ స్టిల్ 23 గైస్. ఓకే గైస్, 23. సో ఫస్ట్ సార్ గారు తెచ్చుకున్నది ఒక మెయిన్ థింగ్, దాంతోనే మీకు సర్ప్రైజ్ ఆల్మోస్ట్ రివీల్ అయిపోతుంది. చూపియండి సార్ మీరు తెచ్చుకున్నది. ప్రీషియస్ మీరు తెచ్చుకున్న కాదు, నేను ఇచ్చిన గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ గైస్. ఇంకొకటి ఇదే నా లాస్ట్ గిఫ్ట్. ఓకేనా? వెరీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్, అంటే ఈ బర్త్డేకి ఫైనల్లీ ఏజీవి తిరిగి చూపిస్తే కదా తెలుస్తుంది ఏమని. ఏజీవి హెల్మెట్ తీసుకున్నాడు గైజ్. ఓకేనా? ఓకే, చెయ్యి అన్బాక్సింగ్ చెయ్యి. క్యూట్ గా నేను వేసుకునే దానికి ఎంత బాగుంటుంది కదా గైస్. నీకేలా ఏడ్చద్దు ఊరికే, ఐఎమ్ జస్ట్ జోకింగ్. నాకు ఇంత కాస్ట్లీది ఏం వద్దు నాయన. మీరు వాడేంత హెల్మెట్స్ మేము వెనకాల కూర్చోండే వాళ్ళు ఏం వాడతాం చెప్పు, ముందర కూర్చుండే వాళ్ళు. అంటే ఇద్దరికి ఒకటే సేఫ్టీని అని తెలుసు, కానీ నాకు ఇంత కాస్ట్లీది ఏం అవసరం లేదు. ఐ విల్ టేక్ ద నార్మల్ వన్. ఓకే, విత్ సేఫ్టీ అంతా ఉండేది. ఓకే, దీనికి మళ్ళీ మోడల్ పేరు కూడా ఉంటుంది. ఓకే, బాగుంది చూసేకి. అక్కడ ఉండే దాంట్లో చాలా ఎక్కువ, మిగతావన్నీ కొంచెం ఈ నియాన్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే దర్శన్కి ఇది చూస్ చేసుకోమని చెప్పినాను గైజ్. నేను సెలెక్షన్ నాదే, పైన వావ్ అని ఉంటుంది, ఇటు సైడ్ నుండి చూస్తే వావ్ అంటుంటది, ఇటు సైడ్ నుండి చూస్తే మామ్ అని ఉంటుంది. వావ్ మామ్ రెండు ఉన్నాయి. పోన్లే, బాగుంది దర్శన్ నీ హెల్మెట్. మీకు ఇంకొక హింట్ కూడా ఇస్తాను. ఈ హెల్మెట్ ఒక హింట్ అయితే, లాస్ట్ ఇయర్ మనము దర్శన్ బర్త్డే అప్పుడు కరెక్ట్ గా తన డ్రీమ్ ఒకటి ఉండింది కదా, అది కొంచెం టెక్నికల్ వల్ల లేట్ అయిపోయింది. సో అది మనం అప్పుడు వద్దనుకున్నాం అనమాట. దాని తర్వాత తీసుకుందామంటే దర్శన్ రాజస్థాన్ లో ఉన్నాడు, సో అదంతా కుదరలేదు. నేను మళ్ళీ బర్త్డేకే అంటే ఏమంటే నేను ఇక్కడ ఉండను. ఎస్, అదే కుదరలేదు అంటే ఇంకేంది అనుకున్నాను. నువ్వు అక్కడ ఉంటావు కాబట్టి ఆబ్వియస్లీ కుదరలేదు. సో బర్త్డేకే తీసుకుంటాను నేను అని చెప్పేసి ఇప్పుడు వద్దనుకోండి, ఇప్పుడు కావాలనుకొని మళ్ళీ మన దగ్గరకు వస్తుంది అనమాట రేపు అది ఫైనల్ గా. సో దానికోసం అనమాట. ఎక్కడ నేను పోస్ట్ చేయొద్దు దర్శన్, దిష్టి తగులుతోంది, అది మన ఇంటికి వచ్చి మన దగ్గర నిలబడే వరకు అస్సలు ఎక్కడ పోస్ట్ చేయొద్దు అని చెప్పినాడు. దానికి ఈ బ్లాగ్ కూడా కొంచెం లేట్ వచ్చేదానికి రీజన్ కూడా అదే. కాబట్టి హోప్ఫుల్లీ టుమారో అంతా మంచిగా జరగాలి. మీరు ఆ లోపల గట్టిగా గెస్ట్ చేసేస్తా ఉండండి. ప్రస్తుతానికి నేను ఆల్రెడీ ఫేస్ వాష్ అన్ని చేసుకున్నాను గైస్. ఆల్రెడీ టైం అయింది, మార్నింగ్ కూడా కొంచెం త్వరగా లేవాలి, పూజ అంతా చేయాలి. కాబట్టి లెట్స్ గో టు బెడ్ అండ్ ఐ విల్ సీ యు టుమారో. అబ్బో
ఎక్సైట్మెంట్ నాకు ఇప్పుడే ఇంకా నిద్ర రావట్లేదు, ఎప్పుడు పొద్దునైతుందో అని. ఓకే ఓకే, ఫైనలీ ఇట్స్ కమింగ్, డోంట్ వరీ దర్శన్. ఈసారి ఏం దిష్టి కాదు, ఏమి డిలే కాదు. ఓకే, గుడ్ మార్నింగ్ అగైన్. ఇట్స్ ద నెక్స్ట్ డే. మనం వెళ్ళడానికి ఇంకొక 20 minutes టైం ఉంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను, జస్ట్ లిప్స్టిక్ కొంచెం బ్లష్ పెట్టేసుకుంటే అయిపోయినట్టే. అండ్ పూజ కూడా చేయాలి. దర్శన్ ఏమో ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాడు. హీఈస్ టూ మచ్ ఎక్సైటెడ్. అసలు బ్రేక్ఫాస్ట్ కూడా మనం బయట తినేద్దాము, ఇంట్లో తింటే లేట్ అవుతుంది, మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది అంటున్నాడు అనమాట. సో త్వరగా లిప్స్టిక్ వేసుకుంటాను. నేను ఇది కొన్నప్పుడు నాకు ఇది ఇంత ఫేవరెట్ అవుతుంది, ఇంత కన్సిస్టెంట్గా యూజ్ చేస్తానని లిప్స్టిక్ లిటరలీ అనుకోలేదు. మీరు ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ ఒక 1 month నుండి మీరు ఏ షార్ట్ వీడియోలో చూసినా కూడా ఇదే ఉంటుంది. అండ్ చాలామంది లింక్ ఇవ్వండి, ఏది ఆ లిప్స్టిక్ వాడుతున్నారు కదా అని అడుగుతున్నారు. సో నా దగ్గర ఈ 2 shades ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఐ హ్యావ్ ఆర్డర్డ్ ఫ్యూ మోర్ న్యూ షేడ్స్ గైజ్, ఎందుకంటే నాకు షేడ్ రేంజ్ అంతా చాలా బాగా నచ్చింది. ప్లస్ అన్ని ఫంక్షన్స్కి బాగా సూట్ అయ్యే కలర్స్ కూడా పెట్టేసుకున్నాను, సో దట్ మంచిగా ఉంటుందని చెప్పేసి. బై ది వే, నేను అసలు లిప్స్టిక్ పేరు చెప్పకుండా మిగతావన్నీ చెప్పేస్తున్నా. దిస్ ఇస్ స్టేజ్ 929 గ్లాస్ లాక్ 2-in-1 లిక్విడ్ లిప్స్టిక్ గైజ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం గ్లాసీ ఎఫెక్ట్ ఇష్టము, లేదంటే మ్యాట్ ఎఫెక్ట్ ఇష్టము అనుకుంటే రెండు ఒక దాంట్లోనే ఉంటాయి. ఇటు సైడ్ ఏమో మనకు మంచిగా లిక్విడ్ లిప్స్టిక్ ఉంటుంది, అండ్ గ్లాస్ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఇటు సైడ్ మనకు గ్లాస్ ఉంటుంది అనమాట. సో దట్స్ అ బిగ్ బ్యాంగర్. సూపర్ అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏం తెలుసా, పెద్ద కొంచెం కాస్ట్లీ లిప్స్టిక్స్ ఉంటాయి కదా, నిక్స్ అవ్వచ్చు లేదంటే కీకో మిలానో, సో వాటన్నిటికీ కూడా సూపర్ డ్యూప్ అనమాట. ఇది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ ప్రూఫ్. ఇది నేను చెప్పేదానికంటే మీకు వేసుకొని చూపిస్తే ఇంకా మంచిగా అర్థమవుతుంది. సో నేను ముందే యూస్ చేస్తున్న షేడ్స్తో పాటు మీరు ఇక్కడే చూసేసుకోవచ్చు ఎంత వాడానో వీటిని. సో దీంతో పాటు నేను తెచ్చుకున్న కొత్త షేడ్స్ కూడా మీకు స్వాచ్ చేసి చూపిస్తాను. వీటిని చూస్తా అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, ఐ జస్ట్ కాంట్ స్టేజ్ కామ్, ఎందుకంటే ఇవి స్టేజ్ ప్రోడక్ట్సే కాబట్టి. నాకు ఈ లిప్స్టిక్స్లో బాగా నచ్చిండేది ఏంటి తెలుసా, ఆ 2-in-1 ఫీచర్ ఇచ్చారు కదా. మనకు నార్మల్ లిప్స్టిక్ కావాలంటే జస్ట్ లిప్స్టిక్ వేసుకోవచ్చు, గ్లాస్ కావాలనుకుంటే గ్లాస్ కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి అది బాగా నచ్చింది. యూజువల్గా నేను వేరే గ్లాస్ అన్ని ట్రై చేశాను కదా, అవి ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉండవు, కానీ ఇది కంప్లీట్గా ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉంటుంది, అలాగే వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది అనమాట. కావాలంటే నేను మీకు అక్కడ చూపిస్తున్నాను, అసలు కొంచెం కూడా ట్రాన్స్ఫరే అవ్వట్లేదు. మొత్తం ఇది ఒకటనే కాదు, అన్ని షేడ్స్ అలాగే ఉంటాయి. అండ్ షేడ్ రేంజ్ కూడా చాలా బాగుంది. న్యూడ్స్ ఉన్నాయి, రెడ్ కలర్స్ ఉన్నాయి, అండ్ బోల్డ్ షేడ్స్ కావాలన్నా ఉన్నాయన్నమాట మీకు ఎవ్రీడే షేడ్స్తో పాటు. సో మీరు ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవడానికి మీకు వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయని నా ఫీలింగ్. పర్టికులర్గా ఈ రేంజ్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏమంటే మనకు రిచ్ పిగ్మెంటేషన్ ఉందన్నమాట. జస్ట్ 1 swipe అప్లికేషన్, చాలా మంచి ఫార్ములా, వెరీ కంఫర్టబుల్ ఆన్ లిప్స్. సో మంచిగా కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట లిప్స్ మీద. హెవీగా ఉండడం కానీ అలాంటిది ఏం ఉండదు అనమాట. మీకు ఈ లిప్స్టిక్స్ కానీ నచ్చింటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు అనమాట. అసలు మళ్ళీ డబల్ టైం ఆలోచించే అవసరమే లేదు, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇవి అంత బాగున్నాయి కాబట్టి చెప్తున్నాను నేను ఇంత స్ట్రాంగ్గా. సో డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. ఇంకొక ప్లస్ ఏంటి అంటే నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను, అది మీరు వెబ్సైట్లో యూస్ చేస్తే 15% ఆఫ్ వస్తుంది. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని పెట్టుంటాను, చెక్ దెమ్ అవుట్. అగైన్ 10 అయింది టైమ్. హీఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్, ఫేస్ లోనే ఆల్రెడీ తెలిసిపోతుంది. అండ్ మీరు కూడా ఆల్మోస్ట్ గెస్ట్ చేసేసి ఉంటారు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి. వేర్ ఆర్ వి గోయింగ్ దర్శను? సుజుకికి వెళ్తున్నాము. వి ఆర్ గెటింగ్ హయాబుజా ఫైనలీ. సో ఏంది లాస్ట్ ఇయర్ది ఏమైంది అనుకుంటున్నారా? ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చూపించినట్టున్నాము, బట్ దాని తర్వాత యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, సో కొంచెం ఇష్యూస్ వల్ల వీ కుడెంట్ గెట్ ఇట్. అండ్ దాని తర్వాత దర్శన్ని ఇంకొక 1 month ఆగి తీసుకోమంటే హీ వాజ్ లైక్ ఓకే వద్దు, నాకు కూడా రాజస్థాన్లో కొంచెం ప్రాజెక్ట్స్ అవి ఉన్నాయి కదా, సో నేను ఫ్రీ అయినాక తీసుకుంటా కానీ వచ్చిన తర్వాత మళ్ళీ సర్లే ఇప్పుడు బండి తీసుకుంటాము, మళ్ళీ ఇప్పుడు నుండి ఒక 10 days ఉంటాను, లేకపోతే 1 month ఉంటాను తెలియదు, మళ్ళీ ఆటికి ఇటుకి తిరిగేసి మైండ్ అంతా ఈడే ఉంటది. అవును, ఒక్కసారి సాక్రిఫైస్ చేసేసి
సర్లే ఇంకా వర్క్ అయిన తర్వాత తీసుకుంటా. అంటే మనకు ఆ బైక్ ఆన్ టైం వచ్చేసి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే అదే తీసుకుంటా అంటే బట్ వీ హ్యాడ్ ఇష్యూ విత్ దట్, అందుకే అప్పుడు తీసుకోలేదు. ప్లస్ అది టైం చూడండి కరెక్ట్గా తన బర్త్డే టైంకే తను కొంచెం ఫ్రీ అవ్వడం. నేను ఈసారి చెప్పాను లాస్ట్ టైం బర్త్డేకి కొంచెం అంతా డిస్టర్బ్డ్గా ఉండింది, ఈసారి బర్త్డే రోజు తీసుకోవద్దు దానికంటే ముందే తీసుకో అని చెప్పేసి. సో ఈ వ్లాగ్ కూడా లేట్గానే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను చెప్పాను అనమాట దర్శన్కి మనకు బండి ఇంట్లో ఉండే వరకు నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేదంటే పబ్లిక్గా నువ్వు ఎక్కడ నన్ను పోస్ట్ చేయని అడగద్దు, నువ్వు కూడా ఎక్కడ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్లో స్టేటస్ కానీ ఎక్కడ పెట్టద్దు అన్నాను. బికాజ్ మనం ఎంత గుడ్ వైబ్స్ పాజిటివిటీ అనుకున్నా కూడా సో ఆ ఈవిల్ ఐ అనేది ఒకటి ఉంటుంది కదా ఫీలింగ్ అని చెప్పేసి, అందుకే లాస్ట్ టైం మనము మనకి ఇంటికి రాకముందే మనము కొంచెం నువ్వు త్వరగా పెట్టమని చెప్పడము, నువ్వు వాట్సాప్లో పెట్టేయడము వల్ల కొంచెం ఇబ్బంది అయింది. నేను కూడా బ్లాగ్ త్వరగా పోస్ట్ చేసినట్టు అనిపించింది నాకు. సో ఈసారి అట్లా కాకుండా ఈసారి ఏమి వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నేను అసలు మళ్ళీ అన్బాక్సింగ్ అదంతా నాకేం చేయాలనిపించలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా మన ఇంటికి బండి వచ్చేస్తుంది కాబట్టి హీఈస్ సూపర్ ఎక్సైటెడ్. చాలా ఇయర్స్ డ్రీమ్. ప్లస్ లాస్ట్ ఇయర్ అట్లా ఇట్స్ ఎ బమ్ కదా, ఇట్స్ ఎ బమ్మర్ అనమాట లాస్ట్ ఇయర్ అయిండేది. సో ఈసారి అట్లా కాకుండా ఇట్ విల్ గో వెరీ స్మూత్లీ. 18 years నుండి వెయిట్ చేసిన. యా అంటే చిన్నప్పటి నుండి హీ హాస్ ఎ డ్రీమ్ ఆ బైక్ కోసం. చాలా బైక్స్ వచ్చింది కానీ ఈ బైక్ మీద అసలు 1% కూడా వైప్ పోలే. యా ఇన్ఫాక్ట్ అజిత్ కూడా మిగతా బైక్స్ BMW అవన్నీ సజెస్ట్ చేసినాడు, బట్ తనకు అదే హయాబుజా ఇస్ హిస్ థింగ్ అంట. సో లెట్స్ గో. ప్రస్తుతానికి అంతా రెడీ అయిపోయింది. అత్తయ్య వాళ్ళు కూడా ఆ ఇంటి దగ్గర నుండి వస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ నుండి అందరం కలిసి వెళ్లాల్సింది, కాకపోతే వాళ్ళు నిన్న రాలేదన్నమాట. మేము పిలిచాము, మేము ఇక్కడ నుండే వస్తాము అన్నారు. సో అందుకే మేము ఇక్కడ నుండి ఇట్లా బయలుదేరుతున్నాం అనమాట. యా పూలహారం కూడా రెడీగా ఉంది గైస్, ఈసారి మనం ఇక్కడ నుండే తీసుకెళ్ళాం. అవును శివు తెచ్చిచ్చినాడు. సో ఫ్రెష్ గానే ఉంది అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళే లోపల. అండ్ హోప్ఫుల్లీ టైంకి అయిపోవాలి, బికాజ్ ఆల్రెడీ 10 అయింది టైము. అండ్ వాళ్ళు కూడా మేము ఇంకా ముందే వెళ్ళే వాళ్ళం, కాకపోతే షోరూమ్ వాళ్ళు టైం మనకు అవసరం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు తొందర రారు కదా. సో షోరూమ్ ఓపెన్ అయ్యే టైంకి వాళ్ళు వచ్చే టైంకి వెళ్తున్నాము. అండ్ 12కి ఎగ్జాక్ట్గా రాహుకాలం స్టార్ట్ అవుతుంది. సో 12 లోపలే మనం ఏమున్నా తీసేసుకోవాలి కాబట్టి లెట్స్ గో. 12 లోపల అయిపోవాలి. ఓకే లెట్స్ గో. మనం మన ఇంటి దగ్గర నుండి వచ్చే లోపల ఒక 1 hour అట్లా పైనే పట్టింది అనమాట టైం. మార్నింగ్ పీక్ అవర్స్ ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఉంటారు కదా, సో అందుకు కొంచెం ఆబ్వియస్గా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే చాలా దగ్గర, ఒక 10-15 minutesలో వచ్చేయచ్చు ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా. సో అందుకే వాళ్ళు త్వరగా వచ్చేసి వెయిట్ చేస్తున్నారు మా కోసం. దర్శన్కి అయితే అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసి ఎప్పుడెప్పుడు అక్కడ బైక్ ఓపెన్ చేసేసి తీసుకెళ్ళిపోదామా అని ఉన్నాడనమాట. కానీ వాళ్ళు చాలా హ్యాపీగా కేక్ అంతా అరేంజ్ చేశారు మన కోసం. మనకొకటే అని కాదు, జనరల్గా ఎవరైతే ఇది హయాబుజా డెలివరీ తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా సేమ్ సెలబ్రేషన్స్ ఉంటాయి, సేమ్ ఫార్మాటే ఉంటుంది అనమాట. హీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఏదైతే మనకు లాస్ట్ ఇయర్ మిస్ అయిందో అదే డ్రీమ్ నెక్స్ట్ ఇయర్ అచీవ్ అవుతుంది. దట్టు కొంచెం వెయిట్ చేసి తీసుకుంటున్నాం అంటే ఆ ఫీలింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. యాక్చువల్లీ లాస్ట్ టైం అట్లా మిస్ అయిందంటే ఇంకొక నెక్స్ట్ మంత్ తీసేసుకొని ఉండొచ్చు అనమాట. కాకపోతే దర్శన్ ఏమనుకున్నాడంటే నేను ఎలాగో ఊర్లో ఉండడం లేదు, బైక్ ఎలాగో బేస్మెంట్లో పెట్టాల్సిందే, తను ఇక్కడ లేనప్పుడు నేను ఎలాగో యూజ్ చేసేకుండదు, ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసుకొని ఒకేసారి ఇక్కడికి వస్తే మనం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకోవచ్చు బైక్ అనే ఆలోచనతో తను ఇప్పుడు తీసుకుంటున్నాడు. సో ఈసారి కూడా బర్త్డే రోజే తీసుకోవాలంటే నేను చెప్పాను అనమాట, బర్త్డే రోజు ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దు, ఏమున్నా ముందన్నా చూసుకో లేదంటే తర్వాత అన్నా చూసుకో అని చెప్పేసి. బర్త్డే వచ్చేదే ఇయర్లీ వన్స్, మళ్ళీ ఆ రోజు ఇలాంటి హడావిడ్లు బైక్ డెలివరీలు అది ఇది ఉంటే ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయడానికైనా లేదంటే మేము ఏదైనా సెలబ్రేషన్స్ ప్లాన్ చేయడానికైనా మాకు స్కోప్ ఎక్కువ ఉండదు అని చెప్పాను అనమాట. అండ్ దట్టు అజిత్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు, బర్త్డే రోజు పెద్ద వస్తువులు ఏవైనా కొనడం కానీ అట్లాంటివి చేసేది అంత మంచిది కూడా కాదు. మేము అనుకుంటాము, మరి చాలామంది తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ సెంటిమెంట్స్కి అది వర్కౌట్ అయితే ఇట్స్ ఆల్ ఫైన్. సో అందుకే మేము అనుకున్నాం అనమాట, ఓకే లాస్ట్ ఇయర్ ఎందుకే ఏమన్నా రాలేదేమో, ఇట్స్ ఓకే పోన్లే ఏదైనా మనకు మంచి టైంలో వస్తే అదే చాలు అని చెప్పేసి. ఈసారి లిటరలీ అంత ఎంత స్మూత్గా జరిగిపోయిందంటే మనం ఏ పని ఏ టైంకి జరగాలనుకున్నామో అలా జరిగిపోయింది అనమాట. ఏదైనా అంత స్మూత్గా రావాలి, అప్పుడే మనకు కూడా
పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఓకే, చాలా మంచిగా ఉంటుంది, మనకు బాగా కలిసి వస్తుంది అనే థాట్ కూడా మైండ్లో ఉంటుంది కదా ఆబ్వియస్గా. దట్టు ఇంత పెద్ద సూపర్ బైక్స్ కొనేటప్పుడు ఏంటంటే నాకు పర్సనల్గా కొంచెం భయం అనమాట, స్పీడ్ ఎక్కువ వెళ్ళకూడదు. దర్శన్కి అయితే ముందే అన్నీ చెప్పేశాను అనమాట, హెల్మెట్ లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి. అండ్ యాక్సెసరీస్కి అంతా దీనికి ఎంత సపరేట్గా ఖర్చు అవుతుందంటే లిటరలీ నేను షాక్లో ఉన్నా. బికాజ్ ఇది ఫస్ట్ సూపర్ బైక్ కదా, తనకైనా లేదంటే నేను కూడా నా సర్కిల్లో ఎవరు కొనడం నాకు అంతగా పెద్దగా తెలియదు అనమాట. సో దీని యాక్సెసరీస్ గమ్మో ఇంత ఖర్చు అవుతుందా, తర్వాత అదేమంటారు రైడర్ జాకెట్స్, మొత్తం కిట్, ఆ షూస్ అన్నీ వస్తాయి కదా. మేము యాక్సెసరీస్ షాపింగ్ కోసం అనే సపరేట్గా వెళ్ళామన్నమాట. ఈ షోరూమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో జస్ట్ ఆ షూస్, పెయిర్ ఆఫ్ షూస్ వస్తాయి కదా, అవి 45,000 60,000 అట్లా ఉన్నాయి. అంటే ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి, కాకపోతే అది రేసింగ్ చేసే వాళ్ళకంతా అయితే ఓకే, మనం జస్ట్ టూరింగ్ చేసే వాళ్ళం కాబట్టి మనకు మరి అంత కాస్ట్లీవి కూడా అవసరం లేదనేది నా ఫీలింగ్. ఒక మంచి పెయిర్ ఆఫ్ షూస్ తీసుకోవాలి అనుకుంటే 40,000 to 50,000 మధ్యలో అయితే అవుతుంది అనేది నేను ఎస్టిమేట్ చేశాను. సో చూద్దాం. నాకు తర్వాత అనిపించింది బండి తీసుకోవడం ఒక ఎత్తు అయితే దానికి సర్వీసింగ్, తర్వాత ఎక్స్ట్రా అడిషనల్ ఫిట్టింగ్స్ కొన్ని వస్తాయి, అండ్ దాంతోపాటుగా ఈ యాక్సెసరీస్ కాస్ట్ అంతా ఎంత అవుతుంది కదా. దట్స్ వై సూపర్ బైక్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. దాంతోపాటు యాక్సెసరీస్ కూడా వెరీ ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఇట్ బికాజ్ తను చాలా ఇయర్స్ నుండి, ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 16 years నుండి అనుకుంటున్నట్టున్నాడు ఈ బైక్ తీసుకోవాలని చెప్పేసి. కానీ ప్రాపర్ టైమింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, టైమింగ్ కూడా కలిసి రావాలి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ నేను పర్టికులర్గా ఈ వీడియో అయితే బైక్ ఇంటికి వచ్చి మొత్తం నెంబర్ ప్లేట్ అవన్నీ వచ్చేసే వరకు పెట్టకూడదు అనుకున్నా, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దట్. ఇంక అందరం ఫొటోస్ అన్నీ తీసేసుకుంటున్నాము. దట్టు అది బ్లాక్ కలర్ ఉండేదానికి అందరు కొంచెం లైట్ కలర్ డ్రెస్సెసే వేసుకున్నారు కదా. సో ఫొటోస్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి అనమాట. దర్శన్ కళ్ళల్లో మీకు ఆనందంగా అనిపిస్తోంది అనుకుంటా. హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ బైక్ ఎలా ఉందో డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ స్పెసిఫిక్గా దాని బ్లాక్ కలరే చూస్ చేసుకున్నాడు. మిగతా ఇంకా 2 కలర్స్ ఉన్నాయనుకుంటా. ఇది Gen 3 వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఒకటి ఉంది, అండ్ ఇంకొకటి కొంచెం గ్రేజ్తో ఏదో ఉన్నట్టుంది. సో బ్లాక్ అయితే చూడ్డానికి కూడా అంతా చాలా బాగుంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ ఏ బీస్ట్ అని నా ఫీలింగ్. చాలా పెద్దగా ఉండింది అండ్ వెయిట్ కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ 300 kilos ఉందనుకుంటా. 297 kilos సంథింగ్ ఉంది అని విన్నాను నేను. దర్శన్కి అయితే దీని గురించి ఇంకా డీటెయిల్స్ బాగా తెలుసు. సో ఇక్కడ మొత్తం అయిన తర్వాత దాన్ని ఇంకా కిందికి దించుతున్నారు. దర్శన్ ఈజ్ ఆల్ సెట్ టు గో.
కార్ డెలివరీ కంప్లీట్ అయిపోయింది 11:45. ఇప్పుడు ఇక్కడ నుండి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మనం ఇక్కడ జయనగర్లో వినాయకుడిది గుడి ఉంది. సో మనం ఏదైనా కొత్తది బండి తీసుకున్నా, ఏదైనా వస్తువు తీసుకున్నా అక్కడికి వెళ్ళి పూజ చేయించడం అలవాటు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్తున్నాము. సో దర్శన్ అయితే ఆల్రెడీ బండిలో వెళ్ళిపోయినాడు గైస్. ఒక్కడే అంత ఫాస్ట్గా ఏమి వెళ్ళట్లేదు, ఇంకా ఫస్ట్ డేనే కదా, చెప్పినాం అనమాట చాలా స్లోగానే వెళ్ళు దర్శన్, స్పీడ్గా వెళ్ళొద్దు అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తే ఫుల్ ట్రాఫిక్, మామూలుగా లేదనమాట, చాలా ట్రాఫిక్ ఉంది, చాలా ఎక్కువ ఎండ కూడా ఉంది. సో నాకు ఇంకా హెల్మెట్ లేదు కాబట్టి నేనేం వెళ్ళలేదు. అండ్ దర్శన్ కూడా ఎండ ఎక్కువ ఉంది కదా, కార్లోనే వచ్చేసాయి, నేను వస్తాను అని చెప్పినాడు. తను ముందర ఉన్నాడు, మేము వెనకలు ఉన్నాం, కానీ మాకు కనపడే దాంట్లో అయితే లేడనమాట. సో బిఫోర్ రాహుకాలం మనం అట్లీస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ స్టార్ట్ చేసేస్తే ఓకే. ఆల్రెడీ డెలివరీ తీసేసుకున్నాం కాబట్టి ఐఎమ్ హ్యాపీ. లెట్స్ గో. మేము ఈ ట్రాఫిక్ దాటుకొని వచ్చే లోపల రాహుకాలం స్టార్ట్ అయిపోయింది. 2 టెంపుల్స్కి వెళ్ళాం అనమాట. ఒకటి క్లోజ్ అయింది ఆల్రెడీ 12:30 టైము, ఇంకొకటి దొడ్గణపతి దేవస్థానం అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో అక్కడికి వస్తే ఓపెన్ ఉంది, కాకపోతే రాహుకాలం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు చేపించేది వద్దులేండి, ఈవినింగ్ అట్లా చేపియండి, లేదంటే రాహుకాలం అయిపోయిన తర్వాత చేపియండి అని చెప్పినారు. సో ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నాం ఆర్ఆర్ నగర్కి. అక్కడ నుండి బండి పెట్టేసి ఆఫ్టర్ లంచ్ కాసేపు కూర్చొని చిల్ అయిన తర్వాత ఈవినింగ్ పూజ చేపిస్తాం ఒకేసారి. దర్శన్ ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపిస్తా అని చెప్పేసి వెళ్ళాడండి. నేను ఫుల్ ట్యాంక్ వద్దు, మళ్ళీ ఎట్లయినా ఒక 2-3 డేస్లో ఐ థింక్ సర్వీస్ ఇంకా ఏదో ఫస్ట్ దానికి పీపీఎఫ్ సంథింగ్ ఏదో మళ్ళీ షోరూమ్ దగ్గరికి తీసుకురావాలన్నమాట. దాన్ని నీట్గా క్లీన్ చేసి పీపీఎఫ్ అంతా వేస్తారు కాబట్టి యా లెట్స్ సీ. ఇంకా ట్యాంక్ ప్యాడ్ కూడా వేయలేదండి, ఒకేసారి పీపీఎఫ్ అదేదో వేసిన తర్వాత ట్యాంక్ ప్యాడ్ వేస్తే బెటర్ అని చెప్పి అక్కడ పెట్రోల్ షాప్లో వేయించుకుంటున్నాడు. ఎస్, రాహుకాలం అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒకేసారి పూజకి తీసుకెళ్దాము అనుకున్నాము. అండ్ మావయ్య ట్రై చేస్తున్నారు వెనకాల కూర్చుంటే కంఫర్ట్ అంతా ఎలా ఉంటుందో చూడడానికి. యాక్చువల్గా కాల్ కొంచెం పట్టుకుంటుంది అన్నారనమాట, మేబీ బికాస్ ఆఫ్ జీన్స్ అవ్వచ్చు. అంతా ఒక 2-3 సార్లు ట్రై చేశారు. దర్శన్ ఒక రైడ్కి తీసుకెళ్తాను రండి అని చెప్పాడనమాట, కానీ వాళ్ళకి అవ్వలేదు, కొంచెం కాల్ పట్టుకుంటోంది. వద్దొద్దు నువ్వే వెళ్ళు అంటే, సరే దర్శన్ నువ్వు రా, బైక్ తీసుకొని రా, నేను నీకు షూట్ చేసిస్తాను అని చెప్పేసి ఐ థింక్ నేను రీల్స్కి అంతా కూడా కొంచెం షూట్ చేసినట్టున్నాను. దట్టు వెనక కూర్చుంటే కొంచెం హైట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. నేను ఒక 2-3 సార్లు వెళ్ళాను బైక్ తెచ్చినప్పటి నుండి. సో యా, ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ కంఫర్టబుల్, ఎస్పెషలీ వెనకాల కూర్చుండే వాళ్ళకి. బట్ యా, ఐ డోంట్ నో లాంగ్ రైడ్స్కి వెళ్ళగలనా లేదా అని చెప్పేసి, బికాస్ దర్శన్ అయితే మనం లాంగ్ రైడ్స్కి వెళ్దాము, బైక్ రైడ్కి వెళ్దాము అని అప్పుడే స్టార్ట్ చేశాడనమాట. ఎక్కడికన్నా చిన్న చిన్న ప్లేసెస్కి అట్లా బైక్లో వెళ్తూ ఉందామని చెప్పేసి. కానీ నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందేమో అనేది ఒక డౌట్ ఉంది. చిన్న చిన్న దానికైతే ఓకే, ఇక్కడ నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, సో కొంచెం అటు ఇటుగా మొత్తానికి సిటీలో తిరిగామన్నమాట. సో దాంతో అయితే ఓకే అనిపించింది. బట్ చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే నాకు ఎందుకో డౌట్ వస్తుంది, కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి. సో తనకైతే సెట్ అవుతుందండి, ఎందుకంటే తనకు బైక్ అంటే పిచ్చి కాబట్టి ఆబ్వియస్లీ ఆ నొప్పి ఏమున్నా కనపడదు, ప్లస్ ఏం లేదనే చెప్తాడు కాబట్టి. యా, అండ్ ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ 5:30కి అట్లా మనము టెంపుల్కి వెళ్ళిపోయాము. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మనం ప్రతిసారి ఏదైనా వెహికల్ తీసుకున్నప్పుడు ఎక్కడైతే పూజ చేపిస్తామో అక్కడికి వెళ్ళాము. అండ్ అదే స్వామి పూజ చేశారనమాట. సో కొంతమంది హ్యాండ్ కూడా చాలా లక్కీ ఉంటుంది కదా, సో నాకు అట్లనే ఫీలింగ్ వచ్చింది. అండ్ పూలది మొత్తం అంతా నేను ఇక్కడే శివుకి చెప్పేసాం, మన ఇంట్లో ఫ్లవర్స్ ఇస్తాడు కదా, సో ఆ అబ్బాయికి చెప్పాం మల్లెపూలది దండ తీసుకురమ్మని చెప్పేసి. ఆ అబ్బాయి స్టిచ్ చేసినట్టు నాకు తెలిసి మా సర్కిల్లో ఎవరు అంత పర్ఫెక్ట్గా చెయ్యరు. సో చాలా మంచిగా కుదిరింది అంతా.
పూజ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ టెంపుల్ వచ్చేసి జయనగర్లో ఉంటుందండి. సో వినాయకుడిది అనమాట. ఈరోజు స్పెసిఫిక్గా అయితే అలంకరణ దేవుడికి ఎంత బాగా చేశారంటే వెన్నెతో చేస్తారు కదా, సో వెన్నెతో అలంకరించారు. నేను కొంచెమే వీడియో తీసుకోవడానికి అయింది. మంచిగా మొక్కుంటున్నాం, బలంగా కోరుకుంటున్నాం అండి మంచిగా అంతా సేఫ్గా ఉండాలి అని చెప్పేసి. అండ్ మీరు కూడా నాతో పాటు జస్ట్ బ్లెస్ చేయండి. అండ్ దర్శన్కి కామెంట్ సెక్షన్లో చెప్పండి, అన్న ఎంత సూపర్ బైక్ అయినా కూడా కొంచెం చూసుకొని వెళ్ళండి, మీకోసం జూహీ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి, హెల్మెట్ లేకుండా అస్సలు వెళ్ళొద్దండి అని మీరు కూడా చెప్పండి, ఓకేనా. సో ఇప్పుడు కూడా హెల్మెట్ మేము చేతిలోనే పెట్టుకున్నాము. జస్ట్ గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి రమ్మని చెప్తే ఇంకా జస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి అని చెప్పేసి వేసుకోలేదు. ఒక రౌండ్ వితిన్ జస్ట్ ఒక 30 సెకండ్స్లో అట్లా అయిపోతుంది. వీఆర్ సో హ్యాపీ. అండ్ తనకు కూడా బైక్ చాలా మంచిగా సెట్ అయినట్టు అనిపిస్తోంది. ఇన్స్టాలో రీల్ చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసిపోతుంది. సో యా, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ తన బర్త్డేకి సెల్ఫ్ గిఫ్టింగ్ అనమాట, తనకు తనే ఇచ్చుకున్న గిఫ్ట్ ఇది. మేము జస్ట్ యాక్సెసరీస్ అవి ఇవి నేను ఏది వీలైతే అది గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట తనకి. బట్ నా సర్ప్రైజ్ ఇంకొకటి వేరేది ఉంది కాబట్టి చిన్న చిన్నవన్నీ తనకి ఏవి అడిషనల్గా కావాలో అవన్నీ ఇస్తున్నాం అనమాట. అండ్ కాసేపట్లో తేజు కూడా వచ్చాడు. సో తేజు అంటే దర్శన్ కజిన్ అనమాట. సో ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ఇంకా అబ్బాయిలు వస్తే తెలుసు కదండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఒకరికొకరు. అండ్ దాంతోపాటు బైక్స్ అంటే అబ్బాయిలకి కొంచెం ఆబ్వియస్గా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే ఆర్ ఫీలింగ్ ఎగ్జైటెడ్. దర్శన్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఐ థింక్ వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటా. అండ్ ఇంకొక కజిన్ రక్షు అని చెప్పేసి రక్షిత్, సో ఆ అబ్బాయి కూడా వస్తే నైట్ మనం అందరం కలిసి కొంచెం టైం స్పెండ్ చేయడము, మంచిగా మాట్లాడుకోవడం. వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ దట్ ఈవినింగ్. ఎస్, మొత్తానికైతే సక్సెస్ఫుల్గా బండి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఆల్రెడీ 2 days అవుతా ఉంది. అండ్ వీఆర్ సో 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 హ్యాపీ ఫర్ హిమ్. అండ్ మాతో పాటు మీరు కూడా మంచిగా బ్లెస్ చేస్తారు, మీరు కూడా ఇంతే హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను అనమాట. లైఫ్లో ఏదైనా కావాలంటే డెఫినెట్లీ డ్రీమ్ ఫర్ ఇట్. అది ఎన్ని ఇయర్స్ అయినా వెయిటింగ్ గేమ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది అనమాట. అండ్ మనం ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నామో దానికోసం మంచిగా కష్టపడి ఆ డ్రీమ్స్ అన్నీ మాతో పాటు మీకు కూడా అట్లనే ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జస్ట్ వర్క్ హార్డ్ ఫర్ యువర్ డ్రీమ్స్ గైస్ అండ్ యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ వన్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 700K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ దానికి కూడా. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, please make sure to subscribe and join this beautiful family. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. నెక్స్ట్ ఒకవేళ రైడ్కి వెళ్ళేలాగైతే ప్లేసెస్ కూడా మీరే సజెస్ట్ చేయండి. అసలు నేను వెళ్ళాలా వద్దా అనేది కూడా సజెస్ట్ చేయండి. బ్యాక్ పెయిన్ అట్లా వస్తుందేమో అని చెప్పేసి. ఓకే, బాయ్.